మిగిలిన వివరాలకు విషయానికి వస్తే నీటి కోసం చరిత్రలో యుద్ధాలు జరిగాయని విన్నాం. వర్తమానంలో కూడా నీటి కోసం అనేక రాష్ట్రాల మధ్య వివాదాలు నడుస్తూ ఉన్నాయి. మన రాయలసీమ లాంటి ప్రాంతాల్లో అయితే నీటి చుక్క కోసం పరితపిస్తూ ఉంటారు. కానీ రాయలసీమలోని ఓ గ్రామంలో నీళ్లంటేనే జనం భయపడిపోతున్నారు. మా కొద్దీ మాయదారి నీరు అంటున్నారు. అసలు ఏమిటా ఊరి కథ? నీటి కోసం రాష్ట్రాల మధ్య యుద్ధాలే జరిగాయి. అదే నీటి కోసం కొన్ని ప్రాంతాలలో రక్తం ఏరులై పారింది. అదే నీరు తమకు వద్దంటూ ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. ఆ నీటి వలన తమ కుటుంబాలు కూలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ గ్రామస్తులు నీరు ఎందుకు వద్దనుకుంటున్నారు? ఆ నీటి వలన ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి? ఆ గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం. ఇది కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకళ్ళు గ్రామం. ఈ గ్రామంలో 650 కుటుంబాలు నివసిస్తూ ఉన్నాయి. ఇక్కడ రిజర్వాయర్ నిర్మాణం కోసం రైతులు 2800 ఎకరాల భూమి వదులుకున్నారు. కొందరు సన్న చిన్నకారు రైతులు, చాలా మంది రోజువారీ కూలీలు. ఏ రిజర్వాయర్ కోసమైతే రైతులు భూములు వదులుకున్నారో అదే రిజర్వాయర్ ఇప్పుడు వారి పాలిటి శాపమైంది. గోరుకళ్ళ రిజర్వాయర్లో శ్రీశైలం బ్యాక్ వాటర్ వచ్చి చేరుతోంది. దీని పూర్తి సామర్థ్యం 12 టీఎంసీలైతే ప్రస్తుతం 2 టీఎంసీల నీరు ఉన్నాయి. పైప్ లైన్ల వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో నీరంతా లీక్ అయి గోరుకళ్ళ గ్రామంలోకి చేరుతోంది. గ్రామంలో ఇంకిన నీరు ఎక్కడ పడితే అక్కడ బోర్లలో నుంచి ఉబికి వస్తోంది. ఇళ్లలోని లెట్రిన్ సెప్టిక్ ట్యాంకులు పొంగిపోతున్నాయి. ఇళ్ల గోడలు పగుళ్లు వస్తూ ఉన్నాయి. ఇళ్లు ఎప్పుడు కూలిపోతాయో అన్న భయంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికి జోమ్ వచ్చింది, మాకు అన్ని పారుతున్నాయి. అప్పట్లో చెప్పినారు కట్టించామని. ఇప్పుడు మాకు ఎవరు కట్టించే మనుషులు లేరు. మాకు రోజు నీళ్ళు లెట్రిన్ రూములు బాత్రూములు నిండిపోతున్నాయి కానీ కట్టించే నార్దులు లేడు. దాంట్లో ఇప్పుడు మేము రోజు పనికి పోవాలి బయటికి. నేను రైతును, నేను ఎప్పుడు పనికి పోయినని కాదు. ఇప్పుడు ఈరోజు పనికి పోతుంటే ఆ రోజు ఆడికి దుర్వేసి పక్కలో జూటూరు ఉంది సార్. దానికి పోయినా కానీ మేము ఆడికి పోతే వాళ్ళకు నచ్చితే పిలుచుకుంటున్నారు, లేకుంటే ఇంటికి పంపిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న బాత్రూములు, కోనేట్లు మొత్తం వచ్చేసి చుట్టుపక్కల ఉన్న బోర్లు మొత్తం ఈరోజు నీటి ఊటలతో బయటికి పొంగిపోయి పారుతున్నాయి. పాములు ఎక్కడ వస్తాయో తేలి ఎక్కడ వస్తాయో భయపడుతున్నారు. రోజు ఒక ఇండ్లు కూలిపోయి ఈరోజు 20 ఇండ్లు కూలిపోయాయి. కానీ ఏ రాజకీయ నాయకుడు కూడా వచ్చి చూసిపోతున్నారు. మా ఊరిని ఒక ఎగ్జిబిషన్లో ఒక కోతిని పెడితే చూడడానికి వచ్చినట్టు వచ్చి చూసిపోతున్నారు. కానీ ఎటువంటి నాయకుడు కూడా చేయట్లేదు మా ఊరికి. మా ఇల్లు ఈ నీటి వలన నెరలు ఇస్తుండాయి సార్. లెట్రిన్లు నిండినాయి, బాత్రూములు నిండినాయి. మాకు పండుకోవాలంటే కానీ చాలా ఇబ్బందిగా ఉంది సార్. నైట్ పూట మేము స్నానాలు చేయాలన్నా కానీ ఇబ్బంది పడి నైట్ పూట డేరీలు కట్టుకొని పోసుకుంటున్నాం సార్. మాకు నెల అవుతుంది సార్. ఎవరు ఏమీ కానీ పట్టించుకోవడంలే. మాకు పరిష్కారం చేయాలి సార్, మాకు న్యాయం చేయాలి. మా బాధ అయితే దేవుని గారు బరగొడ్లు అయితే అల్లాడిపోతున్నాయి సార్. ఎటో చేసుకోవాలి మేము. రిజర్వాయర్ నీళ్ళు నిండబెట్టాంచి ఇటు అయితేనాయి. జోన్ కాలువ తీసుకున్నాం, మేమే సొంతంగా తీసుకున్నాం. మా చేతులారా బురద నీళ్ళు పెట్టుకొని పసులకు మేపలేదు, అల్లో అల్లాడిపోతున్నాయి. పోనీకి లేదు బరగొడ్లకైతే. ఎట్టా సార్ మా పరిస్థితి? మాకు నష్టపరిహారం కట్టియండి సార్. కోనేరులకి నీళ్ళు వస్తున్నాయి, బావిలుకి నీళ్ళు వస్తున్నాయి. ఇక్కడ పశువులకు మేపు మొత్తం కులిపోయింది, ఏం లేదు. ఇండ్లు పాత ఇండ్లలో మొత్తం నెరలు జిల్లుతున్నాయి. ఆర్డీ వచ్చి చూసి గుంతదోయి చూసిపోయినారు. ఇక్కడ ఊర్లోనే చూసినారు, అయినా పట్టించుకోలేదు. ఎంఆర్ఓ పట్టించుకోలేదు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు అంతే సార్. ఏమైతే చేయడం లేదు. స్వచ్ఛ భారత్ అన్నారు కదా, మాకు స్వచ్ఛ భారత్ లేదు. టాయిలెట్లు నిండిపోయినాయి, బాత్రూంలు నిండిపోయినాయి. రాత్రుల పూట డేర్ అడ్డం కట్టుకుని స్నానాలు చేస్తున్నారు, బయటికి వెళ్తున్నారు. లెట్రిన్లకు అందుకు బయటికి వెళ్తున్నారు సార్. మా పరిస్థితి అస్సలు బాగలేదు. మా గ్రామంలో రిజర్వాయర్ వాటర్ పెట్టినందుకు నీటి గుంటలు వస్తున్నాయి. నీరు పైకి వస్తుంది ఉబ్బుకి. అక్కడక్కడ బాత్రూమ్ టాయిలెట్లు యూజ్ చేయడానికి అవకాశం లేకుండా కొంతమందికి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. స్వచ్ఛ భారత్ ఎక్కడుంది? ఇంకా స్వచ్ఛ భారత్ అంటే మా గ్రామాన్ని పట్టించుకునే అధికారులు ఎవరు లేరు. నీళ్ళ పార్కం నుంచి, రిజర్వాయర్ నుంచి పిల్లలు రోగాలు రావడం, పెద్దోళ్ళు పడిపోవడం. మాకు ఏదో ఒకటి సాయం చేయాలని మేమంతా బీద బిక్కల్లో కూర్చున్నాము. మేము ఇప్పటికీ 4 రోజులైంది కూర్చున్నాము. రేపు పాణ్యం ఆఫీస్ కాడికి పోతాం. మాకు ఏదో ఒకటి సాయం చేయాలి. అధికారులను, నాయకులను ఎంతమందిని వేడుకున్నా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు వాపోతున్నారు. తమకు నష్టపరిహారం ఇస్తే వేరే ప్రాంతాలకు వెళ్లిపోతామని వేడుకుంటున్నారు.
గోరుకల్లు రిజర్వాయర్ కోసం తమ పొలాలను త్యాగం చేశామే కానీ తమ ప్రాణాలను విడుచుకోలేమంటున్నారు ఇక్కడున్న గ్రామస్తులు. ఊట రావడం వలన ఇల్లులు కూలిపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నామని, ఇక్కడ ఉన్న మురుగునీటితో ఎంతో అనారోగ్యాలు పాలవుతున్నామని ఇక్కడున్న గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని తమకు పునరావసరం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడున్న గ్రామస్తులు కోరుకుంటున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే తీవ్రంగా ఉద్యమించడానికి తాము సిద్ధమని చెప్పేసి ఇక్కడ ఉన్న గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.